అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మన పిన్నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అనేటువంటి సరికొత్త కార్యక్రమానికైతే నాంది పలకడం జరిగింది. కాబట్టి మనం ఈ వీడియోలో ఈ ప్రజాపాలన అనేటువంటి కార్యక్రమాన్ని, దాని యొక్క ఉద్దేశ్యం ఏమిటి? అసలు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించబోతున్నారు? అధికారికంగా ఏ విధంగా నిర్వహించబోతున్నారు? దీన్ని ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఈ ప్రోగ్రామ్‌లో ఏ పథకాలకు మీరు లబ్ధి పొందొచ్చు? ఏ పథకాలకు అప్లై చేసుకోవచ్చు? దానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఇవన్నీ పూర్తి వివరాలన్నిటిని కూడా ఈ వీడియోలో చాలా కూలంకుషంగా చర్చించుకున్నాం. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకైనా ఉపయోగపడుతుంది, మీ చుట్టుపక్కల వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు మొట్టమొదటిగా ఈ ప్రజాపాలన కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటి? దీని యొక్క నేపథ్యం ఏమిటి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన మొట్టమొదటి రోజే ప్రజా సమస్యలు ఏదన్నా ఉంటే ప్రజా దర్బార్‌కి వచ్చి మీరు చెప్పుకోవచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది కాబట్టి, అప్పటి నుండి ప్రజలు చాలా దూరాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి నైట్ అక్కడే స్టే చేసి ప్రజాభవన్‌లోకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునేవాళ్ళు. ఓకే. ఆ తాకిడి అనేది ఎక్కువ అవ్వడం, ఆ ప్రజలు చాలా ఇబ్బందులు పడి నైట్ అక్కడే స్టే చేసి పొద్దున వెళ్లి సమస్యలు చెప్పుకోవడం ఇలా ఇబ్బందిగా ఉంది అనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు కొత్తగా ఈ పథకాన్ని అయితే రూపొందించాడు. ఓకే. అదే ప్రజాపాలన. ఓకే. ఈ ప్రజాపాలన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ అధికారులే ప్రజల దగ్గరికెళ్ళి వాళ్ళ సమస్యలు తీసుకోవడం. అందులో భాగంగానే ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన వెల్‌ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించిన లబ్ధిదారులను కూడా అక్కడే ఎంపిక చేయబోతున్నారు. ఓకే. ఇది దీని యొక్క ప్రముఖమైన ఉద్దేశ్యం. నెక్స్ట్ రెండవది ఈ ప్రజాపాలన కార్యక్రమం నందు ఏ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు? ఓకే. మనం ఇంతకుముందుగా చెప్పుకున్న విధంగా ఈ 6 గ్యారంటీల హామీలలో ఒక 5 రకాల పథకాలకు సంబంధించి ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రజలు. ఓకే. అది ఏ పథకాలంటే ఒకటి మహాలక్ష్మి పథకం. ఓకే. ఈ మహాలక్ష్మి పథకం అంటే తెలుసు కదా! మహిళలకు ఒక నెలకి రూ. 2,500 వాళ్ళ అకౌంట్‌లలో నగదు బదిలీ చేయబోతూ ఉన్నారు. ఈ స్కీమ్‌కి సంబంధించి. ఓకే. ఈ స్కీమ్‌కి సంబంధించి అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే. అది ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే విషయాన్ని కూడా మన వీడియోలో చెప్పుకుందాం కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. ఓకే. నెక్స్ట్ రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు కదా! సో, ఈ పథకానికి సంబంధించి ఓకే. ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు గుర్తించబోతున్నారు. నెక్స్ట్ 2 గృహజ్యోతి అనే స్కీమ్. ఓకే. నెక్స్ట్ మూడవది ఇందిరమ్మ ఇల్లు. ఓకే. ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఇంటి కోసం ఈ ఇందిరమ్మ ఇల్లు అనే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఎవరైనా ఉన్నా కూడా ఇప్పుడు అప్లికేషన్లు తీసుకోబోతున్నారు. నెక్స్ట్ చేయూత పథకం. ఈ చేయూత పథకం అనేది పెన్షన్ రూ. 4,000 పెన్షన్‌కి, అదేవిధంగా దివ్యాంగులకైతే రూ. 6,000 పెన్షన్ కొరకు ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకోబోతున్నారు. ఓకే. ఇక్కడ గమనించండి. ఆల్రెడీ ఇప్పుడు పెన్షన్ పొందుతూ ఉన్న వాళ్ళు కొత్తగా ఇప్పుడు దీనికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఆటోమేటిక్‌గా మీకు అమౌంట్ పెంచే వేస్తారు కాబట్టి, ఇప్పుడు ఎవరైతే కొత్తగా పెన్షన్ పెట్టుకోవాలనుకుంటున్నారో అర్హత ఉండి కూడా అలాంటి వాళ్ళందరూ కూడా ఈ చేయూత పథకానికి దరఖాస్తు చేసుకోండి. ఓకే. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రమే ఇది. పాత వాళ్ళకి ఆల్రెడీ మీకు ఒక నంబర్ జనరేట్ అయి ఉంటుంది కాబట్టి దాని ద్వారానే అమౌంట్ పెంచి మీకు వేస్తారు. ఓకే. నెక్స్ట్ రైతు భరోసా. ఓకే. ఈ రైతు భరోసా అనేది ఎకరానికి ఒక సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద రూ. 15,000 ఇస్తామన్నారు కదా! అది ఈ రైతు భరోసాకు సంబంధించి ఆ కుటుంబాలు ఎవరైనా ఉంటే రైతులు, కౌలు రైతులు, అదేవిధంగా రైతు కూలీలకు కూడా ఇస్తామన్నారు కదా! రైతు కూలీలకు రూ. 12,000 ఇస్తామన్నారు కదా! సో, వీటికి సంబంధించి ఎవరెవరు అర్హులు ఉన్నారో, ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్సో వారి దగ్గర అప్లికేషన్‌లు తీసుకోబోతున్నారు. దేంట్లో ఈ ప్రజాపాలన అనే కార్యక్రమంలో. ఓకేనా? ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ఇదొక భాగం అంతే. ఓకేనా? ఇది క్లారిటీ ప్రతి ఒక్కరు కూడా. ఓకే. ఇప్పుడు మనం చెప్పిన వీటికన్నిటికి కూడా ఓకే. ఈ 5 రకాల పథకాలకు సంబంధించి ఒకే అప్లికేషన్‌ని లాంచ్ చేశారు. ఓకే. ఆ అప్లికేషన్ నమూనా అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే. ఈ అప్లికేషన్ పీడిఎఫ్ మీకు కావాలంటే కూడా మన సంస్థ వెబ్‌సైట్ ఉంది. మునిరత్నం అప్డేట్స్ అని ఉంటుంది. అందులో ఈ అప్లికేషన్ ఇచ్చాను కాబట్టి డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. దీనికి సంబంధించిన లింక్ అనేది ఫస్ట్ కామెంట్‌లో ఇస్తాను. వీడియో డిస్క్రిప్షన్‌లోనే ఇస్తాను. ఓకేనా? అక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ 5టికి సంబంధించి ఒకే అప్లికేషన్. ఓకేనా? ఈరోజే ముఖ్యమంత్రి గారైతే దీన్ని లాంచ్ చేశాడు. ఓకే. నెక్స్ట్ ఈ ప్రజాపాలన అనే కార్యక్రమం యొక్క కార్యాచరణ అంటే దీన్ని ఏ విధంగా అమలు చేయబోతున్నారు ప్రజల్లో? దాన్ని ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలని గైడ్‌లైన్స్ అధికారికంగా చెప్పిన దాన్ని మాత్రం మనం చెప్పుకుందాం కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు పాటించండి. ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందండి. ఓకేనా? మొట్టమొదటిగా ప్రభుత్వ అధికారులు 2 టీమ్‌లుగా ఏర్పడతారు. ఓకే. మీ గ్రామంలో వచ్చి గ్రామ సభ అనేది పెడతారు. అదే పట్టణాలైతే మీ వార్డులో వార్డు సభ అనేది పెడతారు. ఓకేనా? మినిమమ్ 100 కుటుంబాలకి ఒక గ్రామ సభ పెట్టబోతున్నారు. ఆ గ్రామ సభలో ప్రజల నుంచి సమస్యలు తీసుకుంటారు. అదేవిధంగా ఈ పథకాలకు ఎవరెవరు అర్హులో వారి దగ్గర అప్లికేషన్లు కూడా తీసుకోబోతున్నారు. ఓకేనా? ఇది ఫస్ట్‌ది. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతుందంటే డిసెంబర్ 28వ తారీఖున మొదలవుతుంది.
అదేవిధంగా జనవరి 6వ తేదీ వరకు ఇది ఉంటుంది. అంటే దాదాపు 10 రోజులు ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టారు. కానీ అందులో డిసెంబర్ 31, జనవరి 1న అది హాలిడేగా తీసుకున్నారు కాబట్టి రిమైనింగ్ 8 రోజులు మాత్రమే ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. నెక్స్ట్ ఈ ప్రోగ్రాము ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది మీ గ్రామంలో. మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు మరొక గ్రామంలో మరొక వార్డులో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఉదయం 8 నుంచి 12 వరకు ఒక క్యాంపు జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి మరొక క్యాంపు మరొక ఊర్లో జరుగుతుంది. నెక్స్ట్ స్త్రీలకి పురుషులకి సపరేట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని కూడా ప్రభుత్వం చెబుతూ ఉంది. నెక్స్ట్ ఈ అన్ని పథకాలకు సంబంధించి ఒకే అప్లికేషన్ అన్నాను కదా, ఇదే ఆ పీడిఎఫ్. ఓకే, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ప్రజాపాలనలో మాకు రేషన్ కార్డు లేదు, లేదా మాకు భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి అంటే ఈ పథకాలు కాకుండా రిమైనింగ్ సమస్యలు అన్నాం కదా, అవన్నీ కూడా మీరు అర్జీలో మాన్యువల్గా మీ సమస్యను ఏదో రాసి సంబంధిత డాక్యుమెంట్ మీరు అటాచ్ చేసి అక్కడికి ప్రభుత్వ అధికారులు ఇప్పుడు మీ ఊరికి వస్తున్నారు కదా, వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ అప్లికేషన్ మాత్రం ఈ 5 పథకాలకు సంబంధించి మాత్రమే ఈ అప్లికేషన్. ఓకే, రిమైనింగ్ మీకు ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం మాన్యువల్గా అర్జీ రూపంలో ఇచ్చి ఇవ్వాలి. ఓకేనా. ఇక్కడ గమనించండి, మన ముఖ్యమంత్రి గారు పదే చెప్పిన విషయం ఏంటంటే ఈ పథకాలకు సంబంధించి కానీ ఏ ఇతర సమస్యలకు కానీ ఈ ప్రజాపాలనలో మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా రసీదు పొందండి. ఆ రసీదు అనేది ఆ అధికారి మీ అప్లికేషన్ తీసుకున్న తర్వాత మీకు సీల్ వేసి సంతకం పెట్టి ఒక అప్లికేషన్ నంబర్ రాసిస్తారు. ఓకే, ఆ రసీదు ఖచ్చితంగా పొందండి. ఓకే, అది అప్లికేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ సాధ్యాసాధ్యాలన్నీ కూడా పరిశీలించి అంటే వీళ్ళు ఎలిజిబుల్లా కాదా అని ఈ పథకానికి అన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే అది ఆన్లైన్ చేసి మీకు ఈ పథకాన్ని శాంక్షన్ చేసి ఒక ఎలిజిబిలిటీ అనేది చెప్పి చేస్తారు. ఓకేనా. ఇప్పుడు కేవలం ఎంతమంది దరఖాస్తులు మాత్రమే తీసుకుంటున్నారు. ఓకే, దరఖాస్తులు తీసుకున్నంత మాత్రం అందరికీ వస్తుందని కాదు, అక్కడ మళ్ళీ ఎలిజిబిలిటీస్ చెక్ చేస్తారు. ఓకే, ఇది ఇప్పుడు ఈ ప్రజాపాలనకు సంబంధించి అప్లికేషన్ అన్నాం కదా, ఆ అప్లికేషన్తో పాటు ఏమేమి జత చేయాలంటే అంటే ఏమేమి డాక్యుమెంట్ అటాచ్ చేయాలంటే మొట్టమొదటిగా ఆ కుటుంబ యజమాని యొక్క ఫోటో ఉంది కదా, ఆ ఫోటో అనేది ఒకటి అందించాల్సి ఉంటుంది. కాబట్టి ఫోటో రెడీ చేసుకోండి. నెక్స్ట్ ఆధార్ కార్డు జెరాక్స్ ఖచ్చితంగా పెట్టండి. కుటుంబ యజమానితే కాకుండా కుటుంబ సభ్యులు అందరూ ఆధార్ కార్డు ఉన్నా కూడా పెట్టండి. ఎందుకంటే ఆ అప్లికేషన్లో కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లు కూడా మెన్షన్ చేయమని ఉండరు కాబట్టి ఒకవేళ మీరు మాన్యువల్గా రాసేటప్పుడు తప్పులు ఉండొచ్చేమో కానీ, కాబట్టి కుటుంబ సభ్యుల ఆధారాలన్నీ కూడా జత చేయండి, మంచిది. ఓకే, నెక్స్ట్ వైట్ రేషన్ కార్డు. ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఏ అప్లికేషన్కైనా ఇక్కడ చెప్పిన ఈ 5 పథకాలకు సంబంధించి ఖచ్చితంగా ఈ 3 అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇవి కాకుండా వివిధ పథకాలలో అంటే ఈ 5 పథకాలలో ఒక్కొక్క పథకానికి సంబంధించి మీ దగ్గర కొన్ని వివరాలు మీ దగ్గర పెట్టుకోవాలి. ఓకే, ఆ వివరాలన్నీ కూడా మీ అప్లికేషన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏ పథకానికి ఏ వివరాలు మీ దగ్గర ఉంచుకోవాలి అనే విషయాన్ని కొంచెం వివరంగా చెప్పుకుందాం. ఓకే, ఇది చాలామంది కూడా ఉపయోగపడుతుంది అందరికి కూడా. ఓకే, మొట్టమొదటి ఈ గృహజ్యోతి పథకం అన్నాం కదా, 200 యూనిట్ల లోపల మీకు ఉచితం అన్నారు కదా, దీనికి సంబంధించి ఈ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా అప్లికేషన్ అటాచ్ చేయాలి. దీంతో పాటు ఆ అప్లికేషన్ మీరు మెన్షన్ చేసేటప్పుడు మీరు ఇప్పుడు ఏ మీటర్ అయితే వాడుతున్నారో అంటే మీరు ఇప్పుడు ఏ ఇంట్లో ఏ కరెంట్ అయితే వాడుతున్నారో ఆ మీటర్ కనెక్షన్ యొక్క నంబరు, మీరు యూనిట్లు ఎన్ని వాడుతున్నారు, ఓకే, ఆ యూనిట్ల నంబర్ అనేది అక్కడ వేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ యూనిట్లు అనేది 6 నెలలకి సరాసరి తీసుకుంటారా లేదంటే సంవత్సరానికి తీసుకుంటారా మాత్రం కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా గ్యాస్ కనెక్షన్కి సంబంధించి ఓకేనా, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ అన్నాం కదా, దీనికి సంబంధించి ఈ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇవి కాకుండా గ్యాస్ కనెక్షన్ నంబర్ అనేది అక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ గ్యాస్ సరఫరా చేసే కంపెనీ పేరేంటో ఆ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు మీ కుటుంబం సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు అనేది కూడా మెన్షన్ చేయాలి. కాబట్టి ఈ వివరాలు కూడా ముందుగానే సేకరించి పెట్టుకోండి. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే దీనికి సంబంధించిన వివరాలు కూడా మీకు అందజేస్తున్నాను. ఓకేనా. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మాత్రం ఇవే పెట్టాలి. ఓకే, ఇవన్నీ కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ అధికారులు వీడికి సంబంధించి కూడా ప్రూఫ్స్ అడిగినా కూడా అడగచ్చు కాబట్టి ఇవి. ఓకేనా, అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఎటువంటి సందేహం రాకూడదు అనే ఉద్దేశంతో ఇవన్నీ చెబుతున్నాను. నెక్స్ట్ రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసా అనేది 2 విధాలుగా ఇస్తామనేది చెబుతున్నారు. ఒకటి రైతులకి కౌలు రైతులకి పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు కదా, అదొకటి ఉంది. వాళ్ళు ఏం చేయాలంటే అప్లికేషన్లో అడుగుతున్నారు అనమాట. వాళ్ళు మీ పట్టాదార పాస్బుక్ నంబరు, సర్వే నంబరు, మీకు ఎంత ల్యాండ్ ఉంది విస్తీర్ణం, ఓకే, అది 2 ఎకరాలు ఉందా 3 ఎకరాలు ఉందా 1 ఎకరం ఉందా అనేది విస్తీర్ణం మెన్షన్ చేయాలి. కాబట్టి రైతులు కౌలు రైతులు సో ఈ సమాచారాన్ని సేకరించి పెట్టుకోండి. ఓకే, అంటే వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ అదే రైతు కూలీలు అయితే మాత్రం వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలనుకుంటే ఉపాధి హామీ కార్డు నంబరు, ఓకే, జాబ్ కార్డు అంటారు కదా,
అదే ఉపాధి హామీకి సంబంధించి ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్‌ని అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తది. ఓకే. దీనికి సంవత్సరానికి రూ. 12,000 ఇస్తారనమాట. ఎవరికి? రైతు కూలీలకి. ఇది రైతు భరోసాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు వీటితో పాటు ఈ సమాచారం కూడా సేకరించి పెట్టుకొని అవన్నీ అటు మెన్షన్ చేయాల్సి వస్తది. నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు. ఓకేనా? ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు రేషన్ కార్డు ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. సాధారణంగా అందరూ. ఓకే. వాళ్ళు కాకుండా అమరవీరులు, ఉద్యమకారులు ఉన్నారు కదా! వీళ్ళు రేషన్ కార్డు, ఆధార్ కార్డే కాకుండా ఇంకొన్ని వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంది వాళ్ళు. ఏంటంటే ఉదాహరణకి అమరవీరులకు సంబంధించి వాళ్ళు ఇంటి స్థలంకి అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి గానీ, ఉద్యమకారులకు గానీ 250 చదరపు గజాలు ఇస్తారు. ఓకేనా? ఇది గమనించండి. చదరపు అడుగులు కాదు, చదరపు గజాలు 250 చదరపు గజాలు ఇస్తున్నారన్నమాట వాళ్ళకి ఇల్లు. కాబట్టి ఈ ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి అమరవీరులైతే ఈ ప్రూఫ్స్‌తో పాటు వాళ్ళు అమరులైన సంవత్సరం, ఓకే. వాళ్ళు ఎప్పుడైతే అమరులయ్యారో ఆ సంవత్సరాన్ని, ఎఫ్ఐఆర్ నంబర్‌ని, డెత్ సర్టిఫికేట్ నంబర్‌ని కూడా మెన్షన్ చేయాల్సొస్తది. ఎవరు? అమరవీరులు. నెక్స్ట్ అదే విధంగా ఉద్యమకారులు ఉన్నారు. ఓకేనా? తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎఫ్ఐఆర్ నంబర్ మెన్షన్ చేయాలి. మీరు జైలుకెళ్ళుంటే ఆ జైలు పేరు రాయాలి. జైలుకెళ్ళిన సంవత్సరాన్ని రాయాల్సి ఉంటుంది. ఓకే. ఇవన్నీ కూడా ఇందిరమ్మ ఇల్లు కింద వచ్చి వీళ్ళు 250 చదరపు గజాలైతే ఇల్లు ఇవ్వనున్నారు. ఓకేనా? సాధారణంగా ఇంటి కోసం పెట్టిన వాళ్ళకి రూ. 5,00,000 అనేది సాయం అనేది చేయబోతూ ఉన్నారు. ఓకే. నెక్స్ట్ చేయూత. ఓకేనా? చేయూత అనేది పెన్షన్‌కి సంబంధించి. సాధారణ పెన్షన్ వచ్చి 4,000, దివ్యాంగ పెన్షన్ వచ్చి 6,000 అన్నాం కదా! దీనికి సంబంధించి అది సాధారణ పింఛన్‌కైతే ఈ డాక్యుమెంట్ సరిపోతుంది. ఇది రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుటుంబ యజమాని ఫోటో సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వీటితో పాటు దివ్యాంగుల పెన్షన్ ఏదైనా కావాలి, మీరు అర్హులు, మీరు ఇప్పుడు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు దీంతో పాటు సదరం సర్టిఫికేట్ కూడా కావాలంటున్నారు. కాబట్టి సదరం సర్టిఫికేట్ కూడా ఉంటే ఖచ్చితంగా వస్తది. ఓకేనా? ఇదండి ప్రజాపాలనకు సంబంధించి ప్రజలు ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోండి. ప్రభుత్వం చెప్పిన అధికారికంగా ఈ అంశాలన్నీ ఉపయోగించుకోండి. ఇక్కడ గమనించండి ఒకటి, ఒకవేళ మీ గ్రామానికి వచ్చిన గ్రామ సభ చేసినప్పుడు మీరు ఈ అప్లికేషన్ పెట్టుకోలేకపోయారు. సో, వివిధ కారణాల వల్ల ఆ రోజు మీరు ఊర్లో లేకపోవడం, లేదా ఆ సమయానికి మీ దగ్గర సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేకపోవడం, ఏదో మీరు అప్లికేషన్ ఎవరైతే పెట్టుకోలేకపోతారో మీరెవరూ బాధపడొద్దండి. మీకందరికీ కూడా ప్రత్యేకంగా పంచాయతీ ఆఫీసుల్లో ఎప్పుడు కూడా మీ అప్లికేషన్ అన్నీ రెడీ చేసిన తర్వాత ఇస్తే అక్కడ వాళ్ళు ఎంటర్ చేసుకొని ఒక రసీదు ఇస్తారనైతే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్పడం జరిగింది. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మీ గ్రామంలో మిస్ అయిపోతే మీరెళ్లి పంచాయతీ ఆఫీస్‌లో మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి అంత రిస్క్‌గా ఎందుకనుకుంటే ముందుగానే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గానీ, చాలామంది ఇన్ఫర్మేషన్ గానీ అప్లికేషన్‌తో పాటు మనం ఏమేమి డాక్యుమెంట్స్ చెప్పామో ఆ వివరాలన్నీ కూడా పక్కాగా రెడీ చేసి పెట్టుకునేయండి. ఓకే. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. మీ అధికారులు వస్తారు, వాళ్ళకి అప్లికేషన్ ఇస్తారు, రసీదు ఇస్తారు. మిమ్మల్ని ఆన్‌లైన్ చేసి మీరు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా మీ స్కీమ్‌లన్నీ కూడా మీరు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇదండి ప్రజాపాలనకు సంబంధించి పూర్తి వివరాలు చెప్పాననుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు దీనిలో సందేహాలు ఉన్నాయి అనుకుంటే కింద కామెంట్ చేయండి. వీళ్ళందరికీ నేను రిప్లై ఇస్తాను. లేదంటే మన సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంది, ఒక టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంది. అందులో జాయిన్ అవ్వండి. మీకేమైనా సందేహం ఉంటే నేను అక్కడ రిప్లై ఇస్తాను. ఓకే. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి అప్డేట్స్, ముఖ్యమైన అప్డేట్స్, ప్రజలకు ఉపయోగపడే అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను ఇవ్వడానికి నేను ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్స్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమటికి మీరత్నం.